రైట్ ఇక మిగతా తొలగితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజ్ న్యూస్ పోలింగ్ సర్వేలో ప్రజల టాక్ బయటపడింది. ఈసారి కారుకు బ్రేక్ ఇస్తామంటున్నారు ప్రజలు. హస్తం వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారంటున్నారు. ముఖ్యంగా మాగంటి గోపీనాథ్కు అంతా వ్యతిరేకంగా ఉన్నారు. మాగంటికి అసలు ఓటే వేయమని తెగేసి చెబుతున్నారు అక్కడి ప్రజలు. ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో విఫలమయ్యారని మాగంటిపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. మాగంటి కంటే ఆయన వెనుక ఉన్న లీడర్లే ఓవర్ యాక్షన్ చేస్తున్నారని ఆరోపించారు. ఏ పథకం వచ్చినా ఆయన వెనుక ఉన్న కార్యకర్తలకే ఇస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్కి ఇస్తాం. నేను మాకు సరిగా ఏ పెట్టుబడికి సరిగా ఇయ్యక పెట్టుబడి పోవడం, మళ్ళీ చేసిన కష్టం మాకు సరి వస్తకం లేదు. కూలి నాలు చేసి బతున్నాం. బెడ్రూమ్ లేదు, గిడ్రూమ్ లేదు, ఏది లేదు. అందుకొరకే ఇస్తున్నాం. ఏది రాలేదు. ఏం లేదన్న, డబల్ బెడ్రూమ్ అన్నారు. దాని గురించి తిరిగి తిరిగి పైసలు ఖర్చా చేసుకొని ఈ అప్లై చేయడమే అదే తిరిగితే పని మానేసి అప్లై చేయకపోతే అది మానేసుకున్నాం. రావు అని చెప్పేసి సడన్గా అప్లై చేయలేదు, వచ్చేసినాయి అన్న. ఫస్ట్ అయితే కాంగ్రెస్ అనుకుంటా. ఫస్ట్ అయితే అదే అయిందే కదా. అప్పుడు పిస్టార్ట్ ఎమ్మెల్యే పనులు ఏం చేయలేదా? ఇక్కడ ఏం చేసి చేయలేదు కదా. ఏం చేసి ఎవరికి ఇచ్చి మాకు డబల్ బెడ్ మాకు ఇయ్యలేదు. డబల్ బెడ్ ఎవరికి మేము కట్టుకుని పైసలు పెట్టి కట్టుకున్నాం. అప్లై చేసినాము 3 లక్షలు రెగ్యులర్. ఏం లేదు, ఒక్క పైసలు ఏం లేదు. వస్తే నేను కాంగ్రెస్కి ఇస్తాను. మాగంటి మాకు ఏం చేయలేడు అని కాంగ్రెస్కి ఇస్తాం. అప్లై చేసినా అప్లై కాలేదు. మాకు ఈ రోడ్డు మీద బతుకుతాం, రోడ్డు మీదే ఉన్నాం. ఇంకేం గవర్నమెంట్ సాయం అయితే మాకు ఏం కాలేదు. మాకేం చేయలేదు. రేకులు ఇల్లు కానీ మాకు ఫోటోలు తీసుకోలేరు, ఏం ఇవ్వలేరు. మాకు ఇయ్యలేరు. నేనైతే కేసీఆర్కి ఏనండి, అవసరం లేదు. కేసీఆర్ మాకు ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన 1000 కోట్లు నొక్కేసి అన్ని నొక్కేసి చేయించాడని కాదు. అన్ని మొత్తం బ్లాక్ మనీ మొత్తం రామేశ్వరరావు ఇద్దరు కలిసి ఫుల్ ఎనర్జెటిక్గా కొట్టేసినారు. బిల్డర్స్ బాగా, రామేశ్వరరావు తెలుసు కదా బిల్డర్స్. అయితే కేసీఆర్కి అయితే అవసరం లేదు ఈసారి ఓటు. జూబ్లీహిల్స్గా మాగంటి గోపీనాథ వచ్చాడు, పోతాడు, చూస్తాడు, ఇంతసేపు హడావిడి చేస్తాడు, వెళ్ళిపోతాడు. అంతే, ఏం లేదు. లీడర్ చేతుల కింద వాళ్ళ రుబాబులు చూపించడానికి మస్తు రుబాబు.